పూర్వం బ్రహ్మచక్రమనే అగ్రహారంలో జటాగోప్తుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఒక కుమార్తె ఉండేది. పేరు చిన్నమ్మ. ఆమెను పెండ్లి చేసుకోవాలని 3 బ్రాహ్మణ కుమారులు వచ్చారు. వారిలో తల్లి ఒకనికి, తండ్రి మరొకనికి, ఆ అమ్మాయి అన్న ఇంకొకనికి, ఒకరికి తెలియకుండా మరొకరు చిన్నమ్మనిచ్చి పెండ్లి చేస్తామని వాగ్దానం చేశారు. ఎవరి వాగ్దానం వారు నెరవేర్చుకోవాలని పట్టుబట్టారు. ఆ 3లో ఎవరిని పెండ్లి చేసుకోవాలో తెలియక, ఆ బాధలు పడలేక చిన్నమ్మ దిగులుతో మరణించింది. తల్లిదండ్రులు ఆమె దహన క్రియలు జరిపారు. విచారం భరించలేక ఆ 3 యువకుల్లో ఒకడు దేశాంతరవాసం పట్టాడు. మరొకడు అస్థికలు తీసుకొని కాశీయాత్రకు బయలుదేరాడు. 3వ వాడు చితాభస్మం దగ్గర చింతిస్తూ కూర్చున్నాడు. దేశాంతరం వెళ్లిన వాడు ఒక యోగి దగ్గర సంజీవ మంత్రం నేర్చుకున్నాడు. చిన్నమ్మను బ్రతికించుకోవాలని తిరిగి వస్తుంటే అస్థికలు తీసుకుని బయలుదేరిన యువకుడు కనపడ్డాడు. చితాభస్మాన్ని కాపలా కాస్తున్న 3వ వాని దగ్గరకు వచ్చారు. బూడిద మీద అస్థికలు పెట్టి సంజీవ మంత్రం పఠించగానే చిన్నమ్మ బ్రతికింది. మరల వారు చిన్నమ్మ నాది నాది అని కలహించ ప్రారంభించారు.